నమస్తే, నేను గాయత్రి. వెల్కమ్ టు లైఫ్ లైన్. ఈ రోజు లైఫ్ లైన్లో బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్, అలాగే సయాటికాకి ఆయుర్వేదంలో ఎలాంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉందో తెలుసుకుందాం. మనతో పాటు స్టూడియోలో అందుబాటులో ఉన్నారు డాక్టర్ వర్ధన్ గారు ఫ్రమ్ వర్ధన్ ఆయుర్వేద హాస్పిటల్ నుంచి. నమస్తే సార్, వెల్కమ్ టు ద స్టూడియో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఏజ్తో సంబంధం లేకోకుండా బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్ అనేది కామన్గా చూస్తున్నాం ఇప్పుడు. అసలు ఎందుకు ఇది అక్కర్ అవుతుంది అండ్ దీనికి రీజన్స్ ఏంటి, సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి? ఇది చెప్పే ముందు నేను ఒక చిన్న పాయింట్ చెప్పానండి. మొన్న జూలై 10th మాది 27th యానివర్సరీ జరిగింది. అంటే వర్ధన్ ఆయుర్వేద ఎస్టాబ్లిష్ చేసి 27 years అయింది. ఇందులో మా మెయిన్ మిషన్ ఏంటంటే వి కాన్సన్ట్రేట్ ఆన్ వన్ స్పైన్ ఎట్ ఎ టైం అంటాం. అంటే ఒక్క స్పైన్ని ఫస్ట్ కరెక్ట్గా ట్రీట్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. వచ్చిన పేషెంట్ని కరెక్ట్గా ట్రీట్ చేస్తే వాళ్ళ ఫ్యామిలీ హ్యాపీగా ఉంటుంది, సొసైటీ హ్యాపీగా ఉంటుంది, నేషన్ బిల్డింగ్ కూడా హ్యాపీగా జరుగుతుంది. ఎందుకంటే బ్యాక్ పెయిన్ యూజువల్గా ప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్లో వస్తుంది. వాళ్ళొక్కరిని బాగుపరిస్తే మొత్తం ఫ్యామిలీ అంతా కూడా సంతోషంగా ఉంటుంది. ఇందులో భాగంగా ఈ 27 సంవత్సరాలలో మేము చేయగలిగింది 1 million బ్యాక్ పెయిన్ పేషెంట్స్కి ట్రీట్మెంట్ ఇవ్వగలిగాం. అంటే 10 లక్షలకు పైగా వెన్నునొప్పితో బాధపడే పేషెంట్స్కి ట్రీట్ చేయగలిగాం. 4 లక్షలకు పైగా స్పైనల్ సర్జరీస్ అవాయిడ్ చేయగలిగాం. సో ఇప్పుడు పాయింట్లోకి వస్తే బ్యాక్ పెయిన్ కారణాలు మనం ఆలోచించినప్పుడు ఇప్పుడున్నటువంటి ట్రెండ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ట్రెండ్స్ వల్ల ఎక్కువ అవుతూ ఉంది. వెనుకటి కాలంలో లేదా అనంటే సయాటికా, ఏదైతే గృద్రసీ వాతం అంటామో, నడుము నొప్పి ఏదైతే కటివాతం అంటామో, ఇవన్నీ శాస్త్రంలో ఎప్పుడో చెప్పబడ్డాయి. అంటే 5000 సంవత్సరాల కిందనే చెప్పబడ్డాయి. అప్పుడు చెప్పారు అని అంటే అప్పుడు కూడా ఈ ప్రాబ్లం ఉంది అనే అర్థం. కాకపోతే ప్రివలెన్స్ అనేది చాలా తక్కువగా ఉండుంటుంది. ఇప్పుడున్నంత ప్రివలెన్స్ లేదు. ఇప్పుడు స్టాటిస్టిక్స్ ప్రకారం, నేషనల్ స్టాటిస్టిక్స్ కనుక తీసుకుంటే 10 out of 10 people ఇన్ ఇండియా హ్యావ్ బ్యాక్ పెయిన్ వన్స్ ఆర్ ట్వైస్ ఇన్ ఏ లైఫ్ టైం అంటారు. అంటే 10 మందిలో 10 మందికి, 9 నుంచి 10 మందికి వెన్నునొప్పితో బాధపడే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. ఎందుకు ఇంత ఎక్కువ అవుతుంది అని అంటే మన మొబైల్ యూసేజ్ ఒకటి ఎక్కువైపోయింది, సెడెంటరీ లైఫ్ స్టైల్ ఎక్కువైపోయింది, లేదా నిలబడి చేసే ఉద్యోగాలు, వ్యాపారాలు ఎక్కువైపోయాయి, ట్రావెలింగ్ ఎక్కువైపోయింది, మన మీద మనకి కాన్సన్ట్రేషన్ తగ్గింది. అంటే ఎక్సర్సైజ్ ప్యాటర్న్స్ లేవు, న్యూట్రిషనల్ ఆస్పెక్ట్స్ సరిగ్గా లేవు. ఇవన్నీ తీసుకున్నట్లయితే మన డైట్లో మార్పు వస్తుంది, లైఫ్ స్టైల్లో మార్పు వస్తుంది, మన పోస్చర్లో మార్పు వస్తుంది, మన స్లీప్లో మార్పు వస్తుంది, మన సెన్సిటివిటీలో మార్పు వస్తుంది, ఓవరాల్ మన ఇమ్యూనిటీనే తగ్గిపోతూ ఉంది. సో ఇవన్నీ తగ్గిపోవడం వల్ల ఎండ్ రీజన్ ఏంటంటే మనల్ని నిలబెట్టేది స్పైన్. ఆ స్పైన్ని మనం కరెక్ట్గా కాపాడుకోకపోతే, ఆ స్పైన్ని ఆధారం చేసుకొని లోపల ఏమేమి ఉంటాయి, మన ఇంటర్నల్ ఆర్గన్స్ అన్నీ స్పైన్ని ఆధారం చేసుకునే ఉంటాయి. ఆ బేసిక్ పాయింట్ని మనం మిస్ చేస్తూ ఉంటాం. ఎక్సర్సైజ్ చేయమంటాము, జనాలు ఏం చేస్తారు, నడిచే వాళ్ళు ఒక అరగంట నడిచేశాను అదే ఎక్సర్సైజ్ అనుకుంటారు. మిగతా 23 గంటలు, 23.5 గంటలు కూర్చొని ఉండే ఉద్యోగాలు, వ్యాపారాలు చేస్తారు. అది కరెక్ట్ ఎక్సర్సైజా? మనకు కావాల్సింది ఏంటంటే మన స్పైన్ని స్ట్రెంథన్ అప్ చేసుకోవడం. మనకు కావాల్సింది స్పైన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ఏం తినాలి, ఏం తినకూడదు అని తెలుసుకోవడం. వర్ధన్ ఆయుర్వేదాలో వీ జస్ట్ డోంట్ ట్రీట్ ద స్పైన్, వీ కరెక్ట్ ద వే యూ లివ్. ఎందుకు ఈ పాయింట్ చెప్పాను అని అంటే వెన్నునొప్పితో బాధపడే వాళ్ళు చాలామంది వస్తారు, స్పైనల్ సర్జరీస్ తప్పించుకోవాలని వస్తారు, ఈ స్టేజ్ నుంచి స్పైనల్ సర్జరీ దాకా వెళ్ళకూడదని వస్తారు, లేదా స్పైనల్ కాంప్లికేషన్స్, సర్జరీ చేయించుకున్నాక కాంప్లికేషన్స్తో వస్తారు. వీళ్ళందరూ దేనికి వస్తారు ఫస్ట్ అంటే నొప్పిని తగ్గించుకోవడానికి వస్తారు. మేము చేసేది ఏంటి, ఆ నొప్పిని తగ్గించడమే కాకుండా వాళ్ళ జీవన విధానాన్ని మార్చడానికి ప్రయత్నం చేస్తాం, జీవన ప్రమాణాన్ని మెరుగుపరచడానికి ప్రయత్నం చేస్తాం. దానికోసమే మేము డీల్స్ ఫ్రేమ్వర్క్ అని ఒక ఫ్రేమ్వర్క్ క్రియేట్ చేసాము. దాని గురించి తర్వాత చెప్తాను. రైట్. అసలు ఈ వెన్నునొప్పిలో ఎన్ని రకాలు ఉంటాయి డాక్టర్? ఒకటండి, అంటే మనము క్లాసిఫికేషన్స్ బోలెడన్ని ఉన్నాయండి. సింపుల్గా మనకి వెన్నునొప్పిని ఈజీగా అర్థం చేసుకోవాలి అని అంటే పొజిషన్ని బట్టి ఒక కేటగిరీ ఉంది. సర్వైకల్ పెయిన్ అంటారు, మధ్యలో ఉన్నదాన్ని థొరాసిక్ పెయిన్ అంటారు, కింద నడుములో ఉన్నదాన్ని లంబార్ పెయిన్ అంటారు, కింద సాక్రల్ పెయిన్ అంటారు, మన తోక భాగంలో ఏదైతే ఉంటుందో అక్కడ కాక్సిజియల్ పెయిన్ అంటారు. ఇలా ఒక క్లాసిఫికేషన్ ఉంటుంది. ఒకటి అక్యూట్, క్రానిక్ అని ఇంకొక క్లాసిఫికేషన్ ఉంటుంది. ఇది టైమింగ్ని బట్టి, అంటే మనకు వెన్నునొప్పి వచ్చి ఒక నెల రోజులు అయిందనుకోండి, నెల రోజుల నుంచి బాధ పెట్టే వెన్నునొప్పి ఉంటే దాన్ని అక్యూట్ బ్యాక్ పెయిన్ అంటారు. 3 నెలలు దాటితే
6 నెలలు దాటితే దాన్ని క్రానిక్ బ్యాక్ పెయిన్ అంటారు. సో ఈ నెల నుంచి 6 నెలల మధ్యలో ఉన్నది సబ్అక్యూట్ బ్యాక్ పెయిన్ అని కూడా అంటూ ఉంటారు. 6 నెలలు దాటిందనుకోండి, అప్పుడు క్రానిక్ బ్యాక్ పెయిన్తో పాటుగా సంవత్సరం దాటితే క్రానిక్ బ్యాక్ పెయిన్ సిండ్రోమ్ అని కూడా అంటారు. ఇంకొక క్లాసిఫికేషన్ ఉంది, సింపుల్ బ్యాక్ పెయిన్, క్రానిక్ బ్యాక్ పెయిన్, కాన్స్టాంట్ బ్యాక్ పెయిన్, క్రిప్లింగ్ బ్యాక్ పెయిన్ అని. సింపుల్ బ్యాక్ పెయిన్ అంటే చాలా అప్పటికప్పుడు వస్తుంది, దానంతలో అదే తగ్గిపోతుంది. క్రానిక్ బ్యాక్ పెయిన్ అంటే దీర్ఘకాలంగా ఉండేటువంటి బ్యాక్ పెయిన్. కాన్స్టాంట్ బ్యాక్ పెయిన్ అంటే నిరంతరాయంగా మిమ్మల్ని బాధ పెట్టేటువంటి వెన్నునొప్పి. క్రిప్లింగ్ బ్యాక్ పెయిన్ ఇప్పుడు ఇది చాలా కామన్ అయిపోయింది, ఎందుకంటే మనము ఈ అన్ని స్టేజెస్ని అలక్ష్యం చేస్తాం. మనం ఏం చేస్తామంటే నొప్పి రాగానే ఓ నొప్పి గోళీ వేసుకుంటాము, ఈ రోజుకి నాకు నొప్పి తగ్గిపోయింది, దాని గురించి మర్చిపోతాం. కానీ అది లోపల నెక్స్ట్ స్టేజ్కి వెళ్తూ ఉంటుంది. సో ఓన్లీ కండరాల మీద ఉన్న నొప్పి నెక్స్ట్ వెన్ను పూసల మీదకి వెళ్తుంది, వెన్ను పూసల మీద ఉన్న నొప్పి వెన్ను పాము మీదకి, నరాల మీదకి కూడా వెళ్ళిపోతుంది, డిస్కుల మీదకి, ఫేసెడ్ జాయింట్స్కి వెళ్ళిపోతుంది. అలా క్రిప్లింగ్ బ్యాక్ పెయిన్ అంటే మంచంలో పడేసి కట్టి పడేసేటువంటి బ్యాక్ పెయిన్, ఇంకా కదల్లేని పరిస్థితిలోకి వెళ్ళిపోవడం అన్నట్టు. సో ఇలా క్లాసిఫికేషన్స్ చెప్పుకుంటూ పోతే ఇంకా బోల్డ్ అని క్లాసిఫికేషన్స్ ఉన్నాయి. అండ్ సర్జరీ దాకా వస్తూ ఉంటారు కొంతమంది పేషెంట్స్. పోస్ట్ సర్జరీ తర్వాత కూడా కాంప్లికేషన్స్ అసలు ఎందుకు వస్తున్నాయి, అండ్ ప్రాబ్లం మళ్ళీ రివర్సల్ అయ్యే అవకాశం ఉంటుందా సర్జరీ తర్వాత? ఒకటండి, అంటే ఒకటే చిన్న స్టేట్మెంట్ అండి, దేర్ ఈజ్ నో రిస్క్ ఫ్రీ సర్జరీ. అంటే రిస్క్ లేకుండా సర్జరీ అనేదే లేదు. ప్రతి సర్జరీలో రిస్క్ ఉంటుంది. అందుకే మీతో సంతకం పెట్టించుకునేది ఎందుకు? మీకు రిస్క్ ఉంటుంది, ఏదైనా అయితే నాది కాదు బాధ్యత అని చెప్పడం అనమాట. అలా అని సర్జరీలు, నేను సర్జరీకి అగెన్స్ట్ కాదు. ఎందుకు అని అంటే ఎమర్జెన్సీలో ద బెస్ట్ సొల్యూషన్ ఈజ్ అలోపతి మెడిసిన్ ఆర్ సర్జికల్కి వెళ్ళాలి. సో ఇక్కడ మేము అగెన్స్ట్ దేనికి అని అంటే అన్వాంటెడ్ స్పైనల్ సర్జరీస్ వద్దు అని అంటాం. ఇక్కడ ఒక స్టాటిస్టిక్స్ చెప్పాలి. WHO ప్రకారం, అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం, అవుట్ ఆఫ్ 100 people ఓన్లీ 5% రిక్వైర్స్ సర్జరీస్ అని అంటారు. ఓన్లీ 5% ఆఫ్ బ్యాక్ పెయిన్ రిక్వైర్స్ సర్జరీ. అంటే 100 మందిలో 5గురికి మాత్రమే సర్జరీ అవసరం. ఈ 5గురు కూడా ఎవరు ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అని అంటే ఒక కేటగిరీ ఉంటుంది. అదేంటంటే ఒక రెడ్ ఫ్లాగ్ సైన్స్ అని కనబడతాయి, అంటే వార్నింగ్ సైన్స్ కనబడతాయి. ఫర్ ఎగ్జాంపుల్ హై గ్రేడ్ ఫీవర్ ఉంది, చిల్స్ ఉన్నాయి, అలాంటి వాళ్ళు వెన్నునొప్పితో బాధపడుతున్నారు, కాన్స్టాంట్గా వెన్నునొప్పి వస్తుంది, వాళ్ళకి మెనింజైటిస్ లాంటి కండిషన్ ఏదైనా ఉంది అని అన్నప్పుడు అప్పుడు సర్జరీ చేయాలి. లేదు యూరిన్ ఆగిపోయింది, లేదా యూరిన్ తెలియకుండా జారిపోతుంది, అలాంటి కండిషన్లో ఇన్కాంటినెన్స్ ఆఫ్ యూరిన్ అంటారు, అలాంటి కండిషన్లో మాత్రమే సర్జరీ చేయాలి. ఇన్కాంటినెన్స్ ఆఫ్ మోషన్ అంటారు, అంటే మీ మోషన్ తెలియకుండా జారిపోవడం లేదా మోషన్ ఆగిపోవడం. లేదా క్యాన్సర్, HIV, TB లాంటి కండిషన్స్ ఉన్నాయి, లేదా రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ ఉన్నాయి, అలాంటి వాళ్ళకి మాత్రమే సర్జరీ చేయాలి. కామన్గా వెళ్ళి ఒక చిన్న డిస్క్ బల్జ్ అని కనబడగానే సార్ ఇవాళ జాయిన్ అయిపోండి, రేపు సాయంత్రానికి డిశ్చార్జ్ చేసేస్తాము, చాలా ఈజీ సర్జరీ అని చెప్పేసి సర్జరీలు చేయడం వల్ల మన న్యాచురాలిటీ ఆఫ్ ద స్పైన్ డ్యామేజ్ అయిపోతుంది. ఆ న్యాచురల్ స్పైన్ డ్యామేజ్ అయిపోయినప్పుడు ఆటోమేటికలీ మీకు తర్వాత కాంప్లికేషన్స్ వస్తాయి. సర్జరీలో అంతా బాగైపోయింది అని అనుకున్న సర్జికల్ కేసెస్ కూడా 1 సంవత్సరం తర్వాత ఎక్కడైతే సర్జరీ చేశారో, ఫర్ ఎగ్జాంపుల్ L4, L5లో సర్జరీ చేశారు, దానిపైన ఉన్న డిస్క్, కిందున్న డిస్కులో స్పాండిలైటిస్ స్టార్ట్ అవుతుంది. సేమ్ అదే లక్షణం, అదే కాలంతా పాకే సయాటికా మళ్ళీ కనబడుతుంది. ఎందుకు అని అంటే బేసికలీ L3, L4, L5 నుంచి 3 నరాలు వచ్చి ఒకటే పెద్ద నరంగా మారుతుంది, కాలంతా వస్తుంది. L4లో కరెక్ట్ చేశారు, పైన ఉన్న వెన్నుముక, కింద ఉన్న వెన్నుముకల మధ్యలో నరం నొక్కుంటుంది, అది కాంప్లికేషనే. అలా సర్జరీ కాంప్లికేషన్స్ చాలా ఉంటాయి. అన్వాంటెడ్ సర్జరీస్ చేయించుకోకండి. సర్జరీ అని చెప్పినప్పుడు సెకండ్ ఒపీనియన్ కావాలి, నిజంగా సర్జరీ అవసరమా లేదా, సర్జరీ లేకుండా ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ ద్వారా ఎంతవరకు మీరు సక్సెస్ఫుల్ అవుతారు అనేది మిమ్మల్ని చూసి మీ వ్యాధి తీవ్రతను బట్టి పర్సన్ టు పర్సన్ పర్సనలైజ్డ్ ట్రీట్మెంట్తో చెప్పగలుగుతాము, ఫస్ట్ కన్సల్టేషన్లోనే చెప్తాం. డాక్టర్ గారు, ఆయుర్వేదంలో ఆ భరోసా ఇవ్వగలుగుతారా పేషెంట్స్కి? వన్స్ వచ్చిన తర్వాత ఏ స్టేజ్లో వస్తే త్వరగా క్యూర్ అవుతుంటుంది? అంటే ఫ్రాంక్గా చెప్పాలి అని అంటే ఫస్ట్ స్టేజ్, వెరీ ఇనిషియల్ స్టేజ్లో కనుక వస్తే అసలు మందులు కూడా ఇవ్వకుండా సింపుల్ డైట్, లైఫ్ స్టైలు, పోస్చర్ మార్చుకొని కొన్ని ఎక్సర్సైజులు చెప్తే దానంతలదే నయమైపోతారు. మీకు ఒక చిన్న క్వశ్చన్ అడుగుతాను, నా దగ్గరికి ఒక 100 మంది వస్తే అలా ఆ స్టేజ్లో ఎంతమంది వస్తారంటారు? ఒక్కరు కూడా రారు.
ఒక్కరు కూడా పెయిన్ కిల్లర్ తో తగ్గించేద్దాం వాళ్ళంతల వాళ్ళే. ఇప్పుడు ఏంటంటే వాట్సాప్ యూనివర్సిటీ వచ్చేసింది, మొత్తం గూగుల్లో ఏది కొట్టినా వాళ్ళకి మెడిసిన్ వచ్చేస్తుంది, ఎక్కడ పడితే అక్కడ రీల్స్ వీడియోలు ఇవన్నీ వచ్చేస్తాయి. ఇవన్నీ వచ్చినప్పుడు వాళ్ళంతల వాళ్ళే డాక్టర్లు అయిపోతారు. అలా తీసుకోవడం వల్ల కాంప్లికేషన్స్ బోలెడన్ని ఉంటాయి. ఆ కాంప్లికేషన్స్ జోలికే వెళ్ళము, అవి వచ్చాక డాక్టర్ల దగ్గరికి వస్తారు. సో ఇక్కడ మెయిన్గా మా దగ్గరికి ఎప్పుడు వస్తారు అని అంటే సర్జరీ చెప్పాక, సర్జరీ అవాయిడ్ చేసుకోవాలని మొత్తం ప్రొఫైల్ అంతా వెతకడం ప్రారంభించి ఎక్కడో మా పేషెంట్ మంచిగా అయిపోయిన పేషెంట్ చెప్తే అప్పుడు మా దగ్గరికి రావడానికి ప్రయత్నం చేస్తారు. ద సూనర్ ద బెటర్ ట్రీట్మెంట్ ఇన్ ఆయుర్వేద ఆర్ ఎనీ అదర్ ఫీల్డ్ ఆఫ్ మెడిసిన్ ఫర్ ఎనీ డిసీజ్. అయితే సెకండ్ స్టేజ్ యూజువల్గా వచ్చేది సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్లో వచ్చినప్పుడు డెఫినెట్గా నెక్స్ట్ స్టేజ్కి వెళ్లకుండా, సర్జరీ దాకా వెళ్లకుండా మనం ఆపేయచ్చు. ఈవెన్ పోస్ట్ సర్జరీ కూడా కొంతమందికి ఫుడ్ డ్రాప్ అయిపోతుంది, అంటే కాళ్ళు వేళ్ళు పనిచేయవు, నడకలో కూడా తేడా వచ్చేస్తుంది, వ్యాడ్లింగ్ గేట్ అంటారు. అలా గేట్లో మార్పు రావడం, అంటే నడకలో మార్పు వచ్చినప్పుడు కూడా అలాంటి కండిషన్స్లో కూడా మేము ట్రీట్మెంట్స్ చేసి కొంత పర్సెంట్, అంటే అస్సలు రాదు కాలు అని అనుకున్న దగ్గర కూడా చాలా మంచి పర్సెంట్ మేము ఇంప్రూవ్మెంట్ ఇవ్వగలిగాం. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నా పేషెంట్ ఒక ఆయన ఉన్నాడు, పేరు చెప్పను, కానీ ఫుట్బాల్ ప్లేయర్ అనమాట. ఆ పేషెంట్ ఏంటంటే ఫుట్బాల్ ఆడుతూ అవతల టీం వచ్చేసి గుద్దేసింది, చేతిని గుద్దేశాడు. ఆయన గుద్దితే గ్రౌండ్లోనే పడిపోయాడు. తీసుకుపోయి అప్పట్లో సిడిఆర్ హాస్పిటల్ అని ఉండేది మన నాంపల్లి దగ్గర, ఆ హాస్పిటల్లో జాయిన్ చేశారు. వాళ్ళు రాత్రికి రాత్రి చెప్పేశారు రేపు పొద్దున సర్జరీ అని. వాళ్ళ రిలేటివ్ నా దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్నాడు, ఫోర్స్ఫుల్గా డిశ్చార్జ్ అయిపోయి నా దగ్గరికి వచ్చాడు. అలాంటి పేషెంట్ ఎప్పుడూ ఫుట్బాల్ కూడా ఆడతాడని అనుకోని పేషెంట్ 1 month ట్రీట్మెంట్ తీసుకొని ఇప్పటికీ 15 years అయింది. ఫుట్బాల్ మ్యాచ్లు ఆడుతున్నాడు. ఎస్బీఐ, ఇంతకుముందు ఎస్బీహెచ్లో ఉండేవాడు, ఇప్పుడు ఎస్బీఐ నేషనల్ ఫుట్బాల్ టీంలో కూడా ఇప్పుడు కూడా ఆడుతూనే ఉన్నాడు. అంటే ఒక నార్మల్ పర్సన్ సర్జరీకి వెళ్ళకుండా, సర్జరీని అవాయిడ్ చేసి ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ తీసుకొని నార్మల్ అయిపోయి తన లైఫ్ స్టైల్తో పాటుగా చాలా హై గ్రేడ్ ఎక్సర్సైజెస్, హై గ్రేడ్ ప్లే కూడా చేయగలరు. అంటే క్రికెట్లు, ఫుట్బాల్, కబడ్డీలు కూడా ఆడేంత వరకు కూడా తీసుకెళ్ళవచ్చు. కాకపోతే ఇదంతా ఓన్లీ డాక్టర్ ఒక్కడే చేసేది కాదు, పర్సన్కి కూడా మోటివేషన్ ఉండాలి, డైట్ మార్చుకోవాలి, ఎక్సర్సైజ్ ప్యాటర్న్స్ చేయాలి, ఆ డీల్స్ ఫ్రేమ్వర్క్ అనేది పాటించాలి. ఇంతకుముందు మిస్ అయ్యాను. డీల్స్ ఫ్రేమ్వర్క్ అంటే డి అంటే డైట్ మేనేజ్మెంట్, ఈ అంటే ఎక్సర్సైజ్ మేనేజ్మెంట్, ఏ అంటే ఆర్ట్ ఆఫ్ పోస్చర్ మేనేజ్మెంట్, ఎల్ అంటే లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్, ఎస్ అంటే స్ట్రెస్ మేనేజ్మెంట్ అండ్ స్లీప్ మేనేజ్మెంట్. ఇవన్నీ కరెక్ట్గా చేసుకుంటే దీంట్లో ప్రాముఖ్యత ఏంటి అని ఆలోచిస్తూ ఉండొచ్చు. డీల్స్ ఫ్రేమ్వర్క్ కరెక్ట్గా ఎవరు పాటించాలి అంటే వెన్నునొప్పి రాని వాళ్ళు పాటిస్తే ఎప్పటికీ వెన్నునొప్పి రాదు. ఈ డీల్స్ ఫ్రేమ్వర్క్ పాటిస్తే వెన్నునొప్పి వచ్చిన వాళ్ళకి కాంప్లికేషన్స్ దాకా వెళ్ళరు, సర్జరీ దాకా వెళ్ళే ఛాన్స్ అవసరం ఉండదు. సర్జరీ చేయించుకున్నాక కూడా ఇదే డీల్స్ ఫ్రేమ్వర్క్ పాటిస్తే మళ్ళీ ఆరోగ్యవంతులు కూడా అవుతారు. ఆయుర్వేదంలో వీటన్నిటికీ ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది, మీరు ఫాలో అయ్యే ప్రొసీజర్స్ ఏంటి? యాక్చువల్ ఒకటండి, అంటే బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్, వీటికి ఫస్ట్ ట్రీట్మెంట్ కన్నా ముందు పేషెంట్ అసెస్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది. అందరికీ ఒకేలా ట్రీట్మెంట్ ఉండదు. దీంట్లో ఏంటంటే ఇప్పుడు ఒక క్రోసిన్ ట్యాబ్లెట్ వేసామనుకోండి, అందరికీ ఒకటే క్రోసిన్ ట్యాబ్లెట్ వేస్తూ ఉంటారు. ఆయుర్వేదంకి వచ్చేసరికి శరీర ధర్మం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ప్రకృతి అంటాం, బేసిక్ బాడీ కాన్స్టిట్యూషన్ అంటారు. ఇలా 7 రకాల ప్రకృతులు ఉంటాయి. ఫస్ట్ ఆ ప్రకృతి అసెస్మెంట్ అని తెలుసుకుంటాం. అంటే ఆ పర్సన్ వాత ప్రకృతి వాళ్ళ, పిత్త ప్రకృతి వాళ్ళ, కఫ ప్రకృతి వాళ్ళ, కాంబినేషన్ ప్రకృతి వాళ్ళ అనేది ఫస్ట్ తెలుసుకుంటాం. ఆ బేసిక్ బాడీ కాన్స్టిట్యూషన్ తెలుసుకున్నాక ఆయుర్వేదంలో చెప్పిన పారామీటర్స్ ద్వారా ఆ పర్సన్ ఆహార శక్తి ఎలా ఉంది, వ్యాయామ శక్తి ఎలా ఉంది, అంటే డైజెషన్ సరిగ్గా ఉందా, ఎక్సర్సైజ్ ప్యాటర్న్ సరిగ్గా ఉందా, మెంటల్ కెపాసిటీ బాగుందా, ఇవన్నీ కూడా చూసి ఒక దశవిధ పరీక్షలు, అష్టవిధ పరీక్షలు, త్రివిధ పరీక్షలు అంటాం. ఆ పరీక్షలన్నీ కూడా అసెస్మెంట్ చేసుకుంటాం. సో అవి చేసుకున్న తర్వాత వ్యాధి తీవ్రత ఎంత ఉంది అనేది కూడా అసెస్ చేస్తాం. అంటే మా పారామీటర్స్లో ఫస్ట్ స్టేజ్లో ఉందా, సెకండ్ స్టేజ్లో ఉందా, థర్డ్లో ఉందా, ఫోర్త్లో ఉందా అనేది కూడా అసెస్మెంట్ చేసుకుంటాం. ఆ స్టేజ్ని బట్టి, వాళ్ళ శరీర ధర్మాన్ని బట్టి, వ్యాధి తీవ్రతను బట్టి అప్పుడు ట్రీట్మెంట్స్ అనేవి ప్లాన్ చేస్తాం. 4-folded ట్రీట్మెంట్ ఉంటుందండి ఆయుర్వేదంలో. నెంబర్ 1
బాహ్య చికిత్సలు అంటారు. అంటే ఎక్స్టర్నల్ థెరపీస్ ఉంటాయి, మసాజ్డ్ బేస్డ్ థెరపీస్. ముఖ్యంగా మేము చేసే మేరు చికిత్స, మర్మ చికిత్స అంటాము. 5 రకాల చికిత్సలు చేస్తాం. బేసిక్ మా ట్రీట్మెంట్ మేరు చికిత్స, మర్మ చికిత్స అంటాము. పంచకర్మ చికిత్స, రసాయన చికిత్స, వాజీకరణ చికిత్స అంటాం. ఈ 5 చికిత్సలు అవసరమైన వాళ్ళకి ఏది చేయాలి అనే దాన్ని బట్టి డిసైడ్ చేస్తాం. రెండవది ఆభ్యంతర చికిత్స, అంటే ఇంటర్నల్ మెడిసిన్స్. వాళ్ళ శరీర ధర్మాన్ని బట్టి, సివియారిటీ ఆఫ్ ద డిసీజ్ని బట్టి ఏ మందులు ఇవ్వాలి, ఎంతవరకు ఇవ్వాలి అనేది కూడా డిసైడ్ చేస్తాం. మూడవది ఆహార చికిత్స. పథ్యం పాటించాల్సినటువంటి అవసరం ఉంటుంది. కొన్ని ఫుడ్స్తో వాళ్ళకి నొప్పిని భరించే శక్తిని తక్కువ చేసేది కూడా ఉంటుంది, నొప్పిని పెంచేది కూడా ఉంటుంది. అలాంటి ఆహారాలు మానేయమంటాము, నొప్పిని తగ్గించే ఆహారాలను తీసుకోమంటాం. నాలుగవది విహార చికిత్స, అంటే మన లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్ కూడా చెప్తాం. అండ్ ఒకవేళ మసాజ్డ్ బేస్ థెరపీస్ ఇవన్నీ తీసుకున్నారు అని అంటే తర్వాత ఎక్సర్సైజ్ ప్యాటర్న్స్ కూడా నేర్పిస్తాం. అండ్ డీల్స్ ఫ్రేమ్వర్క్ మొత్తం కూడా పాటించమని, వాటి గురించి కరెక్ట్గా అవగాహన రావడానికి కూడా మేము వాళ్ళకి చెప్తూ ఉంటాం. అందుకే అన్నాను, లైఫ్ స్టైల్ని కరెక్ట్ చేస్తాము, ఒక బ్యాక్ పెయిన్ని మాత్రమే ట్రీట్మెంట్ చేయము. ఒక హెల్దీ బాడీకి ప్రాబ్లమ్స్ ఏమీ అక్కర అవ్వకుండా ఉండాలి అని అంటే ఫైవ్ గుడ్ పోస్టర్స్, 5 బ్యాడ్ పోస్టర్స్ ఏంటి డాక్టర్? గుడ్ పోస్టర్స్ ఎలా కూర్చోవాలి, ఎలా పొజిషన్ ఉంటే రిపీట్ అవ్వకుండా ఉంటాయి ఈ ప్రాబ్లమ్? ఒకటండి, అంటే చాలా సింపుల్గా చెప్తాను. కింద కూర్చోవడం మానేయండి. బ్యాక్ పెయిన్ స్టార్ట్ అవ్వగానే కింద కూర్చోవద్దు, కింద పడుకోవద్దు. ఎందుకు ఈ పాయింట్ చెప్తున్నాను అని అంటే చాలామంది చెప్తూ ఉంటారు, కింద కూర్చోవచ్చు, నేను కాళ్ళ మీద పద్మాసనం వేసుకొని అన్నం తింటాను, ఇవన్నీ చెప్తూ ఉంటారు. కానీ ఒక్కసారి మీ మజిల్ వీక్ అయిపోయింది అని అంటే దాన్ని స్ట్రెంథన్ అప్ చేయకుండా మీరు మళ్ళీ రిపీటెడ్గా చేస్తే ఆ మజిల్ ఇంకా డ్యామేజ్ అవుతుంది. అండ్ 95% ఆఫ్ బ్యాక్ పెయిన్ ఈజ్ జస్ట్ బికాస్ ఆఫ్ మస్కులార్ ఇన్స్టెబిలిటీ అంటారు. అంటే మజిల్ వీక్ అయిపోవడం వల్లనే మనకి బ్యాక్ పెయిన్ వస్తుంది. అందుకని కింద కూర్చోవద్దు, కింద పడుకోవద్దు అని చెప్తాను. కింద పడుకోవడం కూడా చాలా కాంట్రవర్సీ టాపిక్ అండి. చాలామంది కింద పడుకోండి అని చెప్తారు నడుము నొప్పి రాగానే. కాకపోతే ఏమవుతుందంటే సింపుల్ పాయింట్, మీరు లేచేటప్పుడు మీ మోకాళ్ళ మీద చేతులు పెట్టో లేకుంటే మంచం మీద చేతులు పెట్టో మళ్ళీ లేవాల్సి వస్తుంది. అప్పుడు ప్రెషర్ ఎక్కడ పడుతుంది? మెడ మీద పడుతుంది, నడుము మీద పడుతుంది. అంటే ఆల్రెడీ మెడ నొప్పి ఉన్నప్పుడు, ఆల్రెడీ నడుము నొప్పి ఉన్నప్పుడు ఇంకా మీరు దాన్ని ఎన్హాన్స్ చేస్తారే కానీ దాన్ని తక్కువ మాత్రం చేసుకోరు. అందరికీ పేషెంట్స్కి చెప్పే ఒక సింపుల్ లాజికల్ భాషలో చెప్పాలంటే, మీరు పడుకుంటే ₹1 లాభం వస్తే లేచేటప్పుడు ₹2 నష్టం జరుగుతుంది. సో కాబట్టి కింద కూర్చోవద్దు, కింద పడుకోవద్దు. రెండవది చాలా సింపుల్ పాయింట్, అందరూ గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే, ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి మీ పోస్చర్ మార్చుకోవడం. కూర్చునే జాబ్ చేశారు, అరగంట తర్వాత ఒక 5 నిమిషాలు నిలబడండి. నిలబడే ఉద్యోగాలు చేస్తున్నారు, ఒక 5 నిమిషాల తర్వాత, అరగంట తర్వాత ఒక 5 నిమిషాల సేపు కూర్చోండి. సో ఈ చేంజ్ ఆఫ్ పోస్చరు మీకు మెడ మీద, నడుము మీద ఎక్స్ట్రా ప్రెషర్ అనేది పడదు. సో ఈ రెండే కాకుండా పడుకునేటప్పుడు లెఫ్ట్ లాటరల్ పొజిషన్లో పడుకోండి. అంటే లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకుంటే మీ జీర్ణ వ్యవస్థ ఇవన్నీ కూడా బాగుంటాయి, గ్యాస్ ఇవన్నీ కూడా రావు. సో వామ పార్శ్వంలో పడుకోమని శాస్త్రం చెప్తుంది. లెఫ్ట్ లాటరల్ పొజిషన్లో పడుకోవడానికి ప్రయత్నం చేయండి. అండ్ ప్రయాణాలు చేసేటప్పుడు కూడా చాలా మిస్టేక్ ఏం చేస్తూ ఉంటామంటే, గంటల తరబడి ప్రయాణాలు చేస్తూ ఉంటాం. ఎవ్రీ 2 అవర్స్కి ఒకసారి ఆపేసి ఒక 5 నిమిషాలు టాయిలెట్కో లేకపోతే వాటర్ తాగడానికో టీ తాగడానికో ఆపేసి మళ్ళీ ఎక్కాలి. అప్పుడే మీ స్పైన్ని మీరు కాపాడుకున్నట్లు అవుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం మంచి చేయాలి, మీరు స్పైన్ని కాపాడుకోవాలి అని అంటే ఎర్లీగా లేవాలి, ఒక అరగంట మీకోసం టైం పెట్టుకోవాలి. అది మీరు ఎక్సర్సైజ్ చేస్తారా, వాకింగ్ చేస్తారా, రన్నింగ్ చేస్తారా, ఇవన్నీ పక్కన పెట్టేసి మీకు ఏ మసిల్స్ మీదనైతే ఎక్కువ ప్రెషర్ పడుతుందో, కూర్చొని ఉంటారు, మెడ మీద ఎక్కువ ప్రెషర్ పడుతుంది, మెడలో ఉన్నటువంటి కండరాలను బలోపేతం చేసుకోవడానికి ట్రై చేయండి. షోల్డర్ బ్లేడ్స్ మధ్యలో ఉండేటువంటి కండరాలు లాట్స్ అంటారు, ఆ లాట్స్ని మీరు డెవలప్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. నిలబడే తత్వం ఎక్కువగా ఉంది, నడుము, పిక్కలు, తొడలు, వీటిని బలోపేతం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఓన్లీ వాకింగ్ చేయడం కాదు, ఓన్లీ సింపుల్ ఎక్సర్సైజెస్ చేయడం కాదు, స్పెసిఫిక్ ఎక్సర్సైజెస్ చేయడం నేర్చుకోండి. అండ్ కొంతమంది ఏం చేస్తారు, ఎక్సర్సైజ్ అనగానే సూర్య నమస్కారాలు వేయడం స్టార్ట్ చేసేస్తారు. మొన్న ఒక పేషెంట్ వచ్చాడు, 120 కిలోలు. భార్య చెప్పిందంట, పొద్దున్నే లేచి ఎక్సర్సైజ్ చేయమని చెప్పిందంట. ఈయన లేచాడు, సూర్య నమస్కారాలు చేశాడు, వెనకాల పట్టేసింది, మజిల్ టేర్ అయిపోయింది, సో లిగమెంట్ టేర్ అయిపోయింది. సో అలా ప్రాబ్లమ్స్ అనేవి కొని తెచ్చుకోకండి. సింపుల్
చేంజెస్ చేసుకొని జీవన విధానాన్ని కాపాడుకొని మీ స్పైన్నే కాదు మీ ఓవరాల్ హెల్త్ను కూడా కాపాడుకోవచ్చు. కాకపోతే పొద్దున్నే లేవాలి, ఎక్సర్సైజ్ ప్యాటర్న్స్ చేయాలి, కరెక్ట్గా తినాలి, కరెక్ట్గా కూర్చోవాలి, కరెక్ట్గా ప్రయాణాలు చేయాలి, స్ట్రెస్ లేకుండా చూసుకోవాలి అండ్ హ్యాపీ అండ్ హార్ట్ ఫెల్ట్ లైఫ్ని లీడ్ చేయాలి. అండ్ వర్ధన్ గారు, మీరు ఇందాక మాట్లాడేటప్పుడు ఫుడ్ కూడా కొన్ని టైమ్స్ ట్రిగర్ చేస్తుంది అని అన్నారు. ట్రిగర్ చేసే ఫుడ్ ఐటమ్స్ ఏంటి అసలు? చాలా కాంట్రవర్షియల్ టాపిక్ అండి, కాకపోతే చెప్తాను. కొన్ని ఫుడ్స్ ఉన్నాయి. ఫస్ట్ మా లిస్ట్లో మేము రాసిన ఫస్ట్ ఫుడ్ పెరుగు తినకూడదు అని చెప్తాం. నేను ఈ పాయింట్ చెప్తే చాలామందికి కోపం వస్తుంది. నాకు గడ్డ పెరుగు లేనిది ముద్ద దిగదండి అని చెప్తారు. గడ్డ పెరుగు తింటే కంపల్సరీగా కఫం పెరుగుతుంది. కఫం పెరిగితే కఫం ఏం చేస్తుంది అంటే మీ ఫ్లోని బ్లాక్ చేస్తుంది. ఇక్కడ నరాల వ్యవస్థ కానీ మస్కులార్ సిస్టమ్ కానీ ఆ బ్లడ్ ఫ్లో కానీ బ్లాక్ కాకూడదు. అది బ్లాక్ అయితే మీకు నొప్పి వస్తుంది. ఆ బ్లాక్ కాకూడదు అని అంటే పెరుగుని మానేయాలి. అలా అని పెరుగుని పూర్తిగా మానేయాల్సినటువంటి అవసరం లేదు. హెల్దీగా ఉన్నవారు మధ్యాహ్నం పూట తినొచ్చు. నక్తం నా దది బుంజీత అంటారంటే రాత్రిపూట ఎవరు కూడా ఎంత హెల్దీగా ఉన్నా కానీ రాత్రిపూట పెరుగు తినకూడదు. కాకపోతే మజ్జిగ తాగొచ్చు. మజ్జిగలో కూడా 5 రకాల మజ్జిగలు ఉన్నాయి. మాదొక యూట్యూబ్ ఛానల్ ఉంది, వర్ధన్ ఆయుర్వేద యూట్యూబ్ ఛానల్ అని. ఆల్మోస్ట్ నియరింగ్ టు 3 lakh సబ్స్క్రైబర్స్ ఉన్నారు. దాంట్లో ప్రతి వారము 3 వీడియోలు రిలీజ్ చేస్తూ ఉంటాము. అవన్నీ కూడా మీకు యూస్ఫుల్ అయ్యే వీడియోస్. ఒకసారి వ్యూవర్స్ అందరికీ ఒకసారి వెళ్ళి మా ఛానల్ని చూసి ఆ వీడియోలు కూడా చూడండి. తక్రం గురించి ఒక స్పెషల్ వీడియో చేశాము, ఆ వీడియో కూడా చూడొచ్చు. రెండవది, ఫుడ్స్ గురించి వచ్చినప్పుడు ఈ శనగపిండితో చేసిన వస్తువులతోటి కూడా ఈ వాతం పెరుగుతుంది. శనగలు తిన్నా వాతం పెరుగుతుంది. అండ్ సింపుల్గా రూల్ ఏంటంటే ఎర్లీగా డిన్నర్ చేయగలిగితే అసలు మీకు ఏ ప్రాబ్లమ్స్ ఉండవు. కానీ మనం తినేదంతా మిడ్-నైట్ బిర్యానీ ఏదే తింటామో అదే మనకి ఇష్టం. సో లైఫ్ స్టైల్ ఎక్కడి నుంచి ఎక్కడి దాకా మారిపోయింది, ఎందుకు స్పైనల్ ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతున్నాయి, మనం చేయాల్సింది ఏంటి, ఇండివిజువల్గా ఎవరికి వారు ఏం చేయాలి అనేది దీంట్లో సారాంశం. పొద్దున్నే లేవాలి, రాత్రి ఎర్లీగా డిన్నర్ చేయాలి, తొందరగా పడుకోవాలి, ఎక్సర్సైజ్ ప్యాటర్న్స్ అన్నీ కూడా కరెక్ట్గా పాటించాలి. ఇవి పాటిస్తే డాక్టర్లు అవసరమే లేదు. పాటించకపోతే మీరు ఎంతమంది డాక్టర్ల చుట్టూ తిరిగినా లోపలిది మారనంత వరకు మీరు తిరుగుతూనే ఉంటారు, కోయించుకుంటూనే ఉంటారు. అండ్ వర్ధన్ గారు, వర్ధన్ ఆయుర్వేద హాస్పిటల్ యొక్క మెయిన్ మోటివ్ ఏంటి? వెన్ ఇట్ స్టార్టెడ్? 27 years ago అండి, 1999లో మేము వర్ధన్ ఆయుర్వేదాన్ని ఎస్టాబ్లిష్ చేశాము. మా సూపర్ స్పెషాలిటీ స్పైనల్ కేర్ అండి. అంటే ఒక ఎక్కువగా స్పైనల్ ట్రీట్మెంట్స్ చేస్తూ ఉంటాము. మల్టీ స్పెషాలిటీస్ ట్రీట్మెంట్స్ కూడా చేస్తాము. స్కిన్ కేర్ చేస్తాము, దాంట్లో సోరియాసిస్, ఎగ్జిమా లాంటి కండిషన్స్ ట్రీట్ చేస్తాము. ఆర్థో కేర్ చేస్తాము, ఆస్టియో ఆర్థరైటిస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్ లాంటి కండిషన్స్ చేస్తాము. అండ్ స్కిన్ ప్రాబ్లమ్స్, సెక్షువల్ ప్రాబ్లమ్స్, ఇన్ఫర్టిలిటీ, గ్యాస్ట్రో అండ్ లివర్ కేర్ ఇవన్నీ కూడా చేస్తామండి. మా మెయిన్ మోటో ఒకటే అండి, ప్రతి ఇంట్లో హెల్దీ పర్సన్స్ ఉండాలి, హెల్దీ స్పైన్ ఉండాలి అండ్ ఫ్యామిలీ హెడ్ చాలా స్ట్రాంగ్గా ఉండాలి. ఇక్కడ ఫ్యామిలీ హెడ్ అన్నప్పుడు మేల్ కాదండి, ఫ్యామిలీ హెడ్ ఫీమేల్ స్ట్రాంగ్గా ఉండాలి. ఫీమేల్ స్ట్రాంగ్గా ఉన్నప్పుడు మేల్, పిల్లలు, పైన ఉన్న వాళ్ళందరూ కూడా స్ట్రాంగ్ ఉంటారు. కాబట్టి వన్ స్పైన్ ఎట్ ఎ టైం అనేది మా కొటేషన్ అండి. ఈ మిషన్ తోటే మేము ముందుకు పోతూ ఉన్నాం. ప్రతి ఇంట్లో స్ట్రాంగ్ స్పైన్ ఉండాలి, ప్రతి ఒక్క స్పైన్ స్ట్రాంగ్గా ఉండాలి అనేదే మా కోరిక. రైట్, థ్యాంక్ యూ సో మచ్ వర్ధన్ గారు ఫర్ బీయింగ్ హియర్ అండ్ ఎక్స్ప్లెయినింగ్ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, ఇది ఇవాల్టి లైఫ్ లైన్. మరొక లైఫ్ లైన్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9.